నమస్తే అండి, నేను మీ వీరే చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే రబీ వరిలో సాగు మెళకువలు, అలాగే ఎరువుల వాడకం గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు తెలియజేసే విషయాలు మరొకసారి మన రైతు సోదరుల కోసం తెలియజేయడం కోసం వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా వరి పొలం అనగానే ఎక్కువ ఎరువుల వాడకం, వినియోగం పెరుగుతుంది కాబట్టి ఈ రబీలో సాగు చేసే వరి రకాలు ఏంటంటే తక్కువ రోజుల్లో అయిపోయే పంట కాలం ఎక్కువ ఎంచుకుంటారు. ఎందుకంటే అన్ని రకాలుగా అన్ని భూముల్లో నీటి వసతి ఉండకపోవడం కారణం అయితే పంట ఎండలకు వచ్చేసరికి సీడ్ పాలినేషన్ అవ్వక తాలుపోవటం, వేరే తెగుళ్ళు ఆశించి అనుకున్న దిగుబడులు రాకపోవటం కారణం కాబట్టి స్వల్పకాలిక రకాలే ఎక్కువ మంది రైతులు ఎంచుకుంటారు. అలా ఎంచుకున్న భూముల్లో ఇప్పటికే ఈ తెలుగు రాష్ట్రాల్లో వరి నాట్లు జోరుగా పూర్తి కావటం జరిగింది. కొన్ని ముదురు పొలాలు నాటుకున్న కాడ 15 నుంచి 20 రోజుల వరకు వరి పొలాలు నాటేసి ప్లాంటేషన్ చేయడం జరిగింది. అలాగే ఒడ్లు కూడా చల్లుకున్న, నారు పోయకుండా ఒడ్లు డైరెక్ట్గా చల్లిన వాటిలో కూడా 10-15 రోజుల వయసు వచ్చిన పైర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి అనుకూలంగా మోతాదులకు మించి వాడటం వల్ల ఎరువులు, రాసాయనిక ఎరువులు కానీ ఇవి కానీ వాడటం వల్ల పైరుకి ఆశించినంత దిగుబడి రాక లేనిపోయిన తెగుళ్ళు ఆశించి రైతన్నలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ అధికారులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ రాసాయనిక ఎరువుల్ని, కాంప్లెక్స్ ఎరువుల్ని సిఫారసు చేసిన మేరకే వాడమని చెప్పి ఏ ఎరువు ఎంతెంత వాడాలనేది కొన్ని అధికారికంగా వాళ్ళు నిర్దేశించడం జరిగింది. అలా కాకుండా మనం విచ్చలవిడిగా రైతన్నలు చాలామంది అవగాహన ఉండి, కొంతమంది తొందరగా పైరు పెరుగుద్దని, కొంతమంది అలా విచ్చలవిడిగా ఎరువులు వాడటం, అధికంగా పెట్టుబడులు పెరగటం, అదే తెగుళ్ళు ఆశించి పంట నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతన్నలను కోరుకునేది ఏంటంటే మోతాదుకు మించి ఎటువంటి ఎరువు వాడినా వరి పైరుకి నష్టం తప్ప లాభం లేదనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ దిశగానే రైతన్నల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళు చాలా చోట్ల వీడియోల రూపంలో, గ్రామ సభల రూపంలో కూడా ఇంతకు ముందే చెప్పున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. వారందరికీ, రైతన్నల కోసం పాటుపడే ప్రతి వ్యవసాయ అధికారికి, ప్రతి శాస్త్రవేత్తకి నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు రైతన్నల తరపున, అందరి తరపున. అలాగే సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదు ఎంతో తెలుసుకుందాం. ఇప్పుడు నత్రజని వచ్చేసి ఎకరానికి పంట వాడాల్సిన ఎకరానికి నత్రజని మనం యూరియా రూపంలో ఇస్తాం కాబట్టి 50 నుండి 60 కిలోలకు మించి నత్రజని వాడకూడదు. అలాగే భాస్వరం వచ్చేసి ఎకరానికి 20 నుండి 25 కిలోల కంటే ఎక్కువ వాడటం కూడా మంచిది కాదనేది చెప్తున్నారు. ఇంకోటి పొటాష్, MOP, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని అంటారు దాన్ని కూడా 16 నుండి 20 కిలోలు ఎకరానికి మించి వాడితే అధిక నష్టాలే కానీ లాభాలు లేవు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇంకోటి, ఈ 3 రకాలు కూడా ఎప్పుడు ఎలా వాడాలనేది వాళ్ళు కూడా వివరించడం జరిగింది. దాన్ని కూడా మేము ముందు ఉంచబోతున్నా. ఈ ఎరువులు అనేది ఈ మోతాదుకు మించి నత్రజని వాడినప్పుడు పైరు ఏపుగా పెరిగినట్టు అనిపించి ఇతర చీడపీడలు, తెగుళ్ళు ఎక్కువ ఆశించి పంట నష్టపెట్టే అవకాశం ఉంది. అలాగే వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఆ నత్రజని వాడటం వల్ల కూడా పైరు ఏపుగా పెరిగి గాలి వానలు తట్టుకోకుండా మొత్తం సాప చుట్టి పడిపోతుంది. అలా పడిపోయినప్పుడు నష్టమే తప్ప లాభం లేదు కదా. అందుకని నత్రజని అవసరానికి మించి వాడకూడదు అనేది పదే చెప్తున్నారు వాళ్ళు. అయితే స్వల్పకాలిక రకాలు ఎంచుకున్నప్పుడు అది పైరు పెరుగుదల అనేది కొంచెం వాతావరణం ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలికాలం బాగా ఉంటుంది కాబట్టి డిసెంబర్, జనవరి విపరీతమైన చలి, ఉష్ణోగ్రతల టెంపరేచర్ బాగా పడిపోయి మొక్క ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి రైతన్నలు ఆందోళన చెంది ఆ నత్రజని అనేది ఈ సిఫారసు చేసిన మేరకు కాకుండా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా వాడొద్దు అనేది శాస్త్రవేత్తలు పదే మనని హెచ్చరిస్తున్నారు. అయితే స్వల్పకాలిక రకాలు ఎంచుకున్నప్పుడు కొంచెం పెరుగుదల మీద మనం దాన్ని ఎక్కువ దృష్టి పెట్టకుండా పైరు ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటే, అవసరానికి మించి మోతాదుకు మించి వాడకుండా ఉంటే సత్ఫలితాలు ఇస్తుందనేది అది అందరూ చెప్తున్న మాట. కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ సిఫారసు చేసిన యూరియాని, నత్రజని, భాస్వరాన్ని, ఈ పొటాష్ని 3 సమభాగాలుగా చేసుకోమని చెప్తున్నారు. 3 సమభాగాలు చేసుకొని ఏ భాగం ఎప్పుడు వాడాలనేది నత్రజనికి వచ్చేసరికి
మొదటి భాగాన్ని దమ్ములో అంటే పైరు నాటు పెట్టేటప్పుడే బురద గొర్రు తోలినప్పుడు లాస్ట్ బురద గొర్రు దమ్ము చేసేటప్పుడు మొదటి భాగం చల్లుకొని రెండో భాగం దాదాపు పిలకలు వచ్చే టైంలో అంటే నాటు పెట్టిన తర్వాత దుబ్బు కడతాయి కదా, దుబ్బు వచ్చే పిలకలు వచ్చే సమయంలో మూడవ దఫాని మా అంకురం ఏర్పడేటప్పుడు అంటే పొట్టకొచ్చినప్పుడు పొట్ట దశలో కనుక మూడో భాగాన్ని నత్రజని ఇప్పుడు 50 నుంచి 60 కిలోల యూరియాని 3 సమభాగాలుగా చేసి ఇప్పుడు చెప్పిన పద్ధతిలో 3 సార్లు వేసుకున్నట్టయితే పైరుకి సరిపోతుంది ఆ మోతాదు. ఆ పద్ధతిలోనే వాడమని చెప్తున్నారు. అలాగే భాస్వరం వచ్చేసి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి రూపంలో దొరుకుతుంది. ఇది మనం షాపుల్లో ఈ భాస్వరం అనేది 20 నుంచి 25 కిలోలు సిఫారసు చేసింది. భాస్వరాన్ని దుక్కిలో ఆఖరి దుక్కిలో మాత్రమే వాడుకోమని చెప్తున్నారు పైరుకి. ఇది మొదటి భాగంలోనే ఒకేసారి ఆఖరి దుక్కిలో నాటుపెట్టే ముందు దమ్ములోనే వేసుకుంటే సరిపోతుంది. ఇక మూడవది ఎంఓపి పొటాష్ విషయానికి వస్తే దీన్ని 16 కిలోల నుండి 20 కిలోల వరకు వరి పొలానికి వేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని 2 భాగాలుగా చేయమంటున్నారు. 2 భాగాలుగా చేస్తే పైరుకి మనం 2 భాగాలు వాడుకుంటే నష్టం లేదనేది శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. అయితే ఇది రెండు రకాల భూముల్లో 2 సార్లు వాడుకునే విధంగా చేయమంటున్నారు. రేగడ భూములు అయ్యి బలమైన భూముల్లోనైతేనేమో ఆఖరి దుక్కిలో సగమును సమభాగం మళ్ళీ పొట్టకొచ్చే దశలో సమభాగం వేసుకున్నట్టయితే పిలకలు వచ్చేటప్పుడు కానీ పొట్టకొచ్చేటప్పుడు కానీ పొటాషియం 2 సార్లు వాడుకోవచ్చు. అదే చిలక భూమిలోనైతే ఆఖరి దుక్కిలో ఒకసారి వేస్తే సరిపోతుంది ఇది. కాబట్టి ఈ నత్రజని, భాస్వరం, పొటాషు ఈ 3 భాగాలని సమభాగాలుగా 3 భాగాలుగా చేసి 3 భాగాలుగా వేసుకోమని నత్రజని చెప్తున్నారు. 1 భాగం భాస్వరం వేసుకోమంటున్నారు. ఈ పొటాషియం వచ్చేసరికి భూములు బట్టి చిలక భూములోనైతే ఒకేసారి దుక్కిలు వేసుకోవచ్చు, రేగడి భూములు బలమైన భూములు అయితే 2 సార్లు వేసుకోవచ్చు. ఇది ఈ స్వల్పకాలిక రోజులు పంట కాలాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆందోళన చెందకుండా ఈ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి పైరు ఎలాగూ స్లోగా పెరుగుతూ ఉంటుంది. అంత గ్రోత్ అనుకున్నంత గ్రోత్ రానప్పుడు మనం విపరీతంగా రసాయనిక ఎరువులు వాడి పైరుకి నష్టం కలిగించే తెగుళ్ళు వచ్చేటట్టు రైతులే సజేతులారా చేసుకోకూడదని పదే అధికారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు దయచేసి వరి పొలం నాట్లు పెట్టిన రైతన్నలు కూడా ఈ భాస్వరము, నత్రజని, భాస్వరం, పొటాష్ని సమభాగాలుగా నేను ఇప్పుడు చెప్పిన పద్ధతిలో వేసుకున్నట్లయితే రైతులకి అధిక దిగుబడులు వచ్చి తెగుళ్ళ బారిన పడకుండా తక్కువ ఖర్చుతోని పంట ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పై విధంగా పండించి రైతులందరూ తమ పెట్టుబడులు తగ్గించుకొని వరి పొలం కూడా లాభసాటిగానే ఉంటుంది. కాబట్టి మిగతా రైతులకు ఆదర్శం కావాలని, అలాగే వ్యవసాయంలో వరి రబీలో అధిక పెట్టుబడులు పోయి భారం కాకూడదు. కాబట్టి రైతన్నలు వీలైనంత అధికారుల మాటలు కొంచెం విని ఈ డిజిటల్ వీడియోలు కొన్ని చూస్తూ కొన్ని అవసరం మేరకు పంటల మీద రసాయనిక ఎరువులు వాడుతూ మిగతా ఖర్చులను తగ్గించుకొని అడ్డగోలు పెట్టుబడులు పెట్టకుండా సరైన టైంలో సరైన మందులు స్ప్రే చేస్తూ, అలాగే రసాయనిక ఎరువులను కూడా నేను చెప్పిన పద్ధతిలో 3 సమభాగాలుగా నత్రజని వాడుకుంటూ, భాస్వరం వాడుకుంటూ, పొటాషియం వాడుకుంటూ పంటలు అధికంగా పండిస్తారని కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు రసాయనిక గుళికల్ని కాంప్లెక్స్ ఎరువులతో పాటు చల్లటం అలవాటు ఉంది. ఇది గుళికలు పనితీరు ఎలా ఉన్నా కానీ అలా కలిపినప్పుడు రాసాయనిక ఎరువులు మీరు చల్లే నత్రజనిలో కానీ పొటాషియంలో కానీ మీరు కలిపి చల్లేటప్పుడు వాటి యొక్క సారం తగ్గిపోయి పైరు అందుకోలేవు దాన్ని వరి మొక్కలు. కాబట్టి సాధ్యమైనంత మేరకు రాసాయనిక గుళికలు అనేవి కాంప్లెక్స్ ఎరువులతో పాటు చల్లకపోవటమే మంచిది. సపరేట్ గుళికలు ఇసుకలో కానీ ఇంకేదైనా పదార్థంలో కానీ కలిపి చల్లుకోవచ్చు. కానీ రాసాయనిక ఎరువుల్లో కలిపి చల్లితే గుళికల పనితీరు తగ్గిపోయి మొక్క సరైన పోషకాలు గ్రహించకపోవచ్చు. అదే రాసాయనిక ఎరువుల పోషకాలు కూడా మొక్క తీసుకోలేకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు రాసాయనిక ఎరువుల్ని సాధ్యమైనంత వరకు సిఫారసు మేరకే వాడి, అలాగే గుళికలను కూడా రాసాయనిక ఎరువులతో పాటు కలిపి చల్లకుండా విడిగా చల్లుతూ జాగ్రత్తలు తీసుకొని సరైన పద్ధతిలో వరి కూడా లాభసాటి పంట అని రైతన్నలకు తెలియజేలా మీరు కూడా ఇంకో 10 మందికి ఆదర్శం కావాలని కోరుకుంటూ, అలాగే నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని కొత్త రైతులు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని మనవి చేస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ, ఇట్లు మీ వీరయ్య చౌదరి, గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నమస్తే.